నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళు పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. గురుగారు, మరి 4వ రాశి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? వాళ్ళ ఉద్యోగరీత్యా, లేదంటే దాంపత్యులైతే దాంపత్య రీత్యా, లేకపోతే వ్యాపారులైతే వ్యాపార రీత్యా ఎట్లా ఉంటుంది? వాళ్ళకేమన్నా పరిహారాలు ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మా. ఈ కర్కాటక రాశి అన్నది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారు చిన్న విషయాన్ని కూడా బేగా హర్ట్ అవుతుంటారు. ఎవరికి అపకారం జరిగినా, ఎవరికి నష్టం కలిగినా వీళ్ళే ఎంతో బాధపడుతుంటారు అన్నమాట. అటువంటి ఈ రాశివారు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి తొందరగా హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి కష్టం వచ్చినా, వీళ్ళకి నష్టం వచ్చినా కూడా ఎవరు ఆదుకునేవారు సాధారణంగా కనబడరు. ఈ విధంగా లైఫ్లో వీళ్ళు పోరాటం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏమైందంటే ఈ సంవత్సర ప్రారంభంలో అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు కూడా శనిలాగా ప్రయత్నం చేయడం వల్ల కొన్ని ఆటంకాలు, అంటే కొన్ని నిందలు, కొన్ని అపనిందలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. అంటే గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు పనిష్మెంట్ రావడం కానీ, ఏదైనా చిన్న చిన్న కుటుంబపరమైన సమస్యలు, నిందలు, విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా ఈ రాశి వారికి వీళ్ళు ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా కొద్దిపాటి విభేదాలు రావడం కానీ, కుటుంబ సభ్యుల మధ్య కొంత స్ప్లిట్టు, అంటే ఒకళ్ళు పడక విడిపోవడం కానీ లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చు జరుగుతూ ఉంటుంది సంవత్సరం ఈ రాశి వారికి. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి రాహు కేతు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం జరిగింది. ఆ కారణం వల్ల ఏంటి, వీళ్ళు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ రాహు కేతు సంబంధించిన పరిహారం చేసుకుంటే కొంత బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి గురువు శుభగ్రహంగా ఉంటాడు. అటువంటి గురువు ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే నెలాఖరు వరకు కూడా 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే 12వ స్థానం అనేది ఏంటంటే సాధారణంగా ఖర్చులు చెప్తూ ఉంటుంది, ఎంతసేపు అవుట్ గోయింగ్ మనీ చెప్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారి చదువు కొరకు ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మీరు పెద్దవారై ఉంటే మీ పిల్లలకి వివాహం చేయడం కానీ, వాళ్ళని విదేశం పంపడం కానీ జరిగే అవకాశం ఉంది. సో మీరు ఒక మిడిల్ ఏజ్లో ఉంటే పిల్లలకి చదివించడంలో మొత్తం మీద సంతానం కొరకు ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. ముఖ్యంగా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాశి వారికి మీరు గతంలో ఏదైనా కొంతకాలం విద్య చదువుకొని మధ్యలో విడిచిపెట్టి ఉంటే, అంటే ఆగిపోయినటువంటి విద్య తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, అలాగే విదేశం వెళ్ళే ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ కర్కాటక రాశిలో ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరంలో, అంటే మే 31 లోపల మీరు వైద్యపరంగా ప్రయత్నం చేసినప్పుడు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇది రాశి వారికి శుభంగానే మనం భావించవచ్చు. ఏదైనా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో గురువు రాశి యందు ప్రవేశించడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కానీ, అదృష్టపరంగా కానీ గతంలో జరిగిన అన్ని ఇబ్బందులు కూడా వీళ్ళకి జూన్ 1 నుంచి అక్టోబర్ 31లో అన్నీ క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి శని 9వ స్థానంలో ఉన్నప్పుడు కొంతమంది ఏదైనా విదేశం వెళ్ళడం కానీ, కొద్దిగా ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ దర్శిస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం చాలా బాగుండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో అదృష్టం అనేది కలిగే అవకాశం ఉంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా 12 రాశుల విజయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు కదండి, శ్యామ్ ప్రసాద్ గురుగారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఆ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాశుల్ని, 4 గ్రహాలని ఆధారం చేసుకుని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని కనుక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలన్నా కూడా కింద కామెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు కానీ అవన్నీ కానీ తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.